4th ఫిబ్రవరి ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? ఇది ఎలా వస్తుంది? ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? దీన్ని అరికట్టడం ఎలా? ఎంతమంది ప్రతి ఏడు ఈ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు? దీనికి అసలు ట్రీట్మెంట్ ఉందా? ఇలాంటి అనేక విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా మన శరీరంలో సెల్స్ అంటే కణాలు పెరగడం కానీ విభజన చెందడం కానీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. కొన్ని కారణాల వల్ల ఇది అదుపు తప్పి ఒకే ఆర్గాన్ దగ్గర అన్ని సెల్స్ పెరిగిపోయి ఒక కంతిలాగా మారుతుంది. అది ప్రారంభ దశ. ఆ కంతి లేదా ట్యూమర్ ఆ అవయవానికి లేదా దాని చుట్టూ ఉన్న అవయవాలకి ముప్పుగా మారినప్పుడు దాన్ని ఒక క్యాన్సర్గా చెప్పవచ్చు. అయితే క్యాన్సర్లు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? 200కు పైనే. అవి ఏర్పడే కారణాలు, ఏర్పడే ప్రదేశాలను బట్టి 200కు పైనే క్యాన్సర్లు ఉన్నాయంట. అందులో ఎక్కువగా సంభవించేది మగవారిలో అయితే లంగ్ క్యాన్సర్, ఆడవారిలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్. 22% క్యాన్సర్స్ స్మోకింగ్ చేయడం ద్వారానే వస్తాయి. ఇంకా ఇతర కారణాలు ఆల్కహాల్ తీసుకోవడం, అత్యధికంగా తిండి తినడం, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువగా ఎండలో పనిచేయడం, పొల్యూషన్ ఎక్సెట్రా. ఇప్పుడున్న టెక్నాలజీతో క్యాన్సర్ని ప్రారంభ దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా చాలా వరకు న్యాయం చేయవచ్చు. మీకు తెలుసా, పసుపు క్యాన్సర్ సెల్స్ని చంపగలదంట. పసుపులో ఉండే కర్కుమిన్ అనే కెమికల్ 24 గంటల్లోపే క్యాన్సర్ సెల్స్ను చంపే శక్తి ఉన్నట్లు సైంటిస్టులు తేల్చి చెప్పారు. కర్కుమిన్ అనే కెమికల్ గాయాలను నయం చేయడంతో పాటు ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ కూడా ఇస్తుంది. మన ఇండియాలో 2018 సంవత్సరంలో 7,33,000 మంది క్యాన్సర్ వల్ల చనిపోయారు. 2022లో 8,08,000 మంది చనిపోయారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఒక ఆర్టికల్లో చెప్పిన ప్రకారం 2026 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం 20 లక్షల మంది ఈ క్యాన్సర్ వల్ల చనిపోయే ప్రమాదం ఉంది. 20 లక్షల మంది అంటే చిన్న విషయం కాదు. క్యాన్సర్ అనే వ్యాధి ఈ మధ్య కాలంలో అంటే 100-200 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది కాదు. క్యాన్సర్ని మొదట 5,000 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు శకం 3000 సంవత్సరంలో ఈజిప్ట్లో గుర్తించారు. కానీ అప్పటికి ఈ వ్యాధి పేరు క్యాన్సర్ కాదు. ఇంగ్లీష్లో క్యాన్సర్ అనే పదం 1600 సంవత్సరం నుంచి వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ క్యాన్సర్ని ఎలా నియంత్రించాలి అంటే దానికి ఒకటే మార్గం, దాన్ని రాకుండా చేయడమే. స్మోకింగ్ కంప్లీట్గా మానేయడం, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించడం, బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ మానేయడం, అవసరమైన దానికంటే ఎక్కువ తిండి తినడం మానేయడం, ఎక్కువగా ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం లాంటి అలవాట్ల వల్ల క్యాన్సర్ జబ్బులని దాదాపుగా 50-60% తగ్గించవచ్చు. ఎందుకంటే 60% క్యాన్సర్స్కి ఇవే కారణాలు. ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ గురించి కొంత అవగాహన కలిగించేందుకు ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి క్యాన్సర్ గురించి ఒక అవగాహన కలిగించేలా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.